ఇక గండాన్ని దాటేసిరట. ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు పడట. ప్రమాదకరమైన షీర్ జోన్ వద్ద బైపాస్ టన్నెల్ తవ్వకం పూర్తయిందంట. ఇక నుంచి వేగంగా పూర్తిగా సొరంగం పనులట. మరో గండం ముందుందని అంచనా అట. దాటేస్తామని భరోసాట. సెప్టెంబర్ తర్వాత ప్రతి నెల 350 మీటర్లట. జనవరి తర్వాత ప్రతి నెల 425 మీటర్లు తవ్వాలని టార్గెట్ పెట్టారు. అంటే ఎస్ఎల్బిసి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీకు చాలా దబ్బున నీళ్ళు వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి లేదంటే కృష్ణానది నుంచి నీళ్లు చాలా అతి తొందరలో తీసుకోబోతున్నామని మనకు వార్త రాస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మరి మన తెలంగాణలో ఉన్న అధికారులంతా పోయిరు మరి మాట్లాడిరు, ఆంధ్ర వాళ్ళ నీళ్లు దోసుకపోతారని ఆరోపణ చేస్తున్నారనే అంశంపై రాసిరా. కమ్మ అంటే అమ్మతో సమానం కదా. ఆంధ్ర ప్రేమిక, ఆంధ్రజ్యోతి అనేది తెలంగాణ జ్యోతి ఏమన్నా. సో ఆంధ్రజ్యోతి పత్రిక ఆ వార్త రాయాలి. ఎస్ఎల్బిసి బాగున్నది, అలా చనిపోయిన శవాలను తీయలేదు, ఇంకా అట్నే ఉన్నాయి. బాగా లోపలికి టకా 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 తవ్వేస్తురు. ఏ సమస్య లేకుండా ఎస్ఎల్బిసి నన్ను అడిగితే చిటికేసే గ్యాప్లు అయిపోతుంది, రేపో మాపో అన్నట్టుగా కథ రాసింది. ఎందుకు రాసిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్ఎల్బిసి పొక్క కొట్టిన చదువుతున్నాం మనం. లేదురా బాయ్, మీ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది, మీ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది, మీ టెన్షన్ పడకరా అని అంటాను. దొంగ ముచ్చట్లు ఇవన్నీ. ఇట్లా తయారయ్యారు. పేపర్ అని మేనేజ్ చేసుడు, పేపర్ అని రాసుడు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు పడట. టన్నెల్ తవ్వకంలో ప్రమాదకరమైన షీర్ జోన్ దాటేశాడ. తీవ్రమైన ఒత్తిడి పీడనం కారణంగా రాళ్లు కదిలిపోయి గుల్లగా మారిన బలహీన ప్రాంతమే షీర్ జోన్ అట. గతంలో ఇక్కడే ప్రమాదం జరిగిందట. అందుకే బైపాస్ టన్నెల్ తవ్వుతున్నారట. ఇక్కడ కూడా 10 నుంచి 15 మీటర్ల షీర్ జోన్ గా ఉందట. ఇప్పుడు దాన్ని విజయవంతంగా దాటేశాడ. ఇక టన్నెల్ తవ్వకం పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజానికి గతంలో షీర్ జోన్లో అంతవరకు అయిపోయింది. ఈ షీర్ జోన్ లేదు, బీర్ జోన్ లేదు. కానీ ఇవి ఎందుకు రాసి ఆగమేఘాల మీద చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళు దూసుకపోతున్నాయి కాబట్టి తెలంగాణకు కూడా నీళ్ళు వస్తున్నాయి, ఎస్ఎల్బిసి బాగా పనిచేస్తానని రాశారు. ఆ పొక్కల కథమైన వాళ్ళని మాత్రం తీతలేరు. ఐన్స్టీన్ బ్రెయిన్లోకి వెళ్ళి, ఐన్స్టీన్ గడ్డలకి వెళ్ళి కూడా వెళ్తారు వాళ్ళు. మరి అలా తీయాల మొదలు ఎంత ఎందుకు కానీ అలా కథమైన శవాలను తీస్తే గ్రేటు. నాడికే మీరు మునగాలు. శవాలను తీయమంటే ఇంక పొడుస్తున్నట్టు లంగ మాటలు. ఇరికిరుకు గల్లీలంట, పెద్ద పెద్ద మెడలట. ఇది గచ్చిబౌలి అంజయ్య నగర్లో భారీ భవనాలు నటిడ. తర్వాత గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో భారీ భవనాలు అంటే ఇక్కడ. సో అంజయ్య నగర్, సిద్దిక్ నగర్లో 5 నుంచి 7 అంతస్తులతో 50కి పైనే నిర్మాణాలట. అన్ని భవనాలు 50 నుంచి 120 గజాల విస్తీర్ణంలోనే ఉన్నాయట. అందులో 60 నుంచి 70% భవనాలు 75 గజాల లోపేట. G+2కి మించి నిర్మించొద్దన్న నిబంధన బేఖాతరు చేశాడ. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలని 10 నుంచి 15 అడుగుల వెడల్పు రోడ్లలోనే భారీ భవనాలు ఉన్నాయి. నోటీసులకే పరిమితం అవుతున్న అధికారులు. ఇప్పుడు ఒక మాట చెప్తా, అధికారులకు 2 లక్షలు ఇస్తే పని అయిపోతుంది. ఫ్లోర్కి ఎన్ని ఫ్లోర్లు అయినా ఎత్తాడు. సింపుల్ లాజిక్. తక్కువ ఏరియాలో ఎక్కువ ఫ్లోర్లు వేసినప్పుడు ఆటోమేటిక్గా బిల్డింగ్ సంఖ్య ఆగిపోతుంది. దాని పరిస్థితిని బట్టి వేయాలి కదా. ఏముందా అని సపోజు ఏమంటారు, కట్టెలు తీసుకొని తక్కువ ప్లేస్ నిలబెడితే అది ఉన్న హైట్ ఊకనే పడిపోతుంది. సో ఎక్కువ ప్లేస్లో పెట్టాలి కదా బిల్డింగ్. 200 గజాల ప్లాట్ ఉన్నది, 5 ఫ్లోర్లు వేసి నడుస్తుంది. 70 గజాల ప్లాట్లు 5 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు వేస్తే అది కూలిపాయ. మననే అక్కడ కథం అయ్యి జనాలు. ఆ గచ్చిబౌలి అంజయ్య నగర్ అంటే మొత్తం మన ఓల్డ్ సీట్లో ఉన్నట్టే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. 5 ఫీట్ల 6 ఫీట్ల గల్లీలు ఉంటాయి. ఇక 75 గజాల్లో 7 మీటర్ల ఎత్తట. మించితే కూల్చేస్తాం. సిఎంసి కమిషనరు సృజన హెచ్చరిక చేస్తుంట. పలు ప్రాంతాల్లో హైడ్రా పర్యటించట. అంజయ్య నగర్ భవన నిధుడు సయ్యద్ సాజిద్ అరెస్ట్. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? సయ్యద్ సాజిద్, ఇది ఆయన పేరు. ఆయనకి వచ్చింది 7 ఫ్లోర్లు కూలిపోయింది. కథమైరాల జనాలు.